ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు వన్ అకాడమీ. ఈరోజు మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో నెక్స్ట్ సెషన్లో ఉన్నాం. అందులో నోబెల్ ప్రైజ్ ఆర్ నోబెల్ ఇండియన్స్ గురించి మాట్లాడుకుందాం. నోబెల్ ఇండియన్స్ అంటే భారతదేశానికి చెందిన వారు కానివ్వండి, భారతదేశం నుంచి కానివ్వండి, భారతదేశంలో రీసెర్చ్ చేసి నోబెల్ ప్రైజ్ చెందిన వారి గురించి ఈరోజు మనం మాట్లాడదాం. అందులో మనం ఈరోజు సివి రమన్ గారి గురించి మాట్లాడాలి, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారి గురించి మాట్లాడాలి, హరి గోబింద్ ఖొరానా గారి గురించి కూడా మాట్లాడాలి. వారితో పాటు వీరిద్దరు సైంటిస్టుల గురించి కూడా మనం మాట్లాడాలి. వీరి గురించి ఒక్కొక్కరి గురించి క్లియర్గా తెలుసుకుందాం. సో వీరి గురించి మనం ఏం రాయగలమో కూడా చూద్దాం. ఎక్కువగా రాయకండి ఆన్సర్స్. స్పెక్ట్రోస్కోపీ కానీ ఏదైనా అడిగినప్పుడు మాత్రమే దాని గురించి చదివి రాయండి, కానీ సింపుల్గా ఉండాలి మీ ఆన్సర్ సైంటిస్టుల గురించి. సార్ సివి రామన్ 1888 1970 వరకు కాలంలో మధ్యలో బతికారు. వారు వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ సైంటిస్ట్ ఆఫ్ ఇండియా. Raman's academic brilliance was established at very young age. He was a pioneer worker in scattering of light. సివి రమన్ ఎప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిందని భారతదేశంకి మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ తెచ్చిన వ్యక్తి సార్ సివి రమన్. సైన్స్ ఫీల్డ్లో ఎప్పుడండి 1930లో నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ వచ్చిందనమాట. సో he was the first Asian and first non-white to receive any Nobel Prize in sciences. సైన్స్ పరంగా మొట్టమొదటి పర్సన్, మొత్తం ఏషియాలోనే మొట్టమొదటి పర్సన్ ప్లస్ నాన్ వైట్ పర్సన్ టు రిసీవ్ నోబెల్ ప్రైజ్. రామన్ ఆల్సో వర్క్డ్ ఆన్ ద అకోస్టిక్స్ ఆఫ్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్. వీరికి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన అమితమైన ప్రేమ ఉండేది. ప్రతి మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ పైన అకోస్టిక్స్ అంటే వచ్చే శబ్దధ్వని ఏ విధంగా వస్తుంది, దేని ద్వారా వస్తుంది అనే దానిపైన రీసెర్చ్ చేశారు. హీ వాజ్ ఫస్ట్ టు ఇన్వెస్టిగేట్ ద హార్మోనిక్ నేచర్ అంటే వైబ్రేటింగ్ నేచర్ ఆఫ్ ద సౌండ్ ఆఫ్ ఇండియన్ డ్రమ్స్ సచ్ యాజ్ తబలా అండ్ మృదంగం. మృదంగమును తబలా నుంచి వచ్చే వేవ్స్ని రీసెర్చ్ చేసిన ఫస్ట్ పర్సన్ మన సార్ సివి రామన్. మరి సివి రామన్ గారికి 1930లో దేనికి బేస్ చేసుకొని వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఫర్ ఫిజిక్స్ ఇచ్చారంటే, హీ డిస్కవర్ దట్ లైట్ వెన్ ట్రాన్స్ఫర్స్ ద ట్రాన్స్పరెంట్ మెటీరియల్. ఎప్పుడైతే లైట్ ఒక ట్రాన్స్పరెంట్ మెటీరియల్ నుంచి వెళ్తుందో, అద్దం లాంటి మెటీరియల్ నుంచి వెళ్తుందో, సమ్ ఆఫ్ ద డిఫ్లెక్టెడ్ లైట్ చేంజెస్ ఇట్స్ వేవ్ లెంత్. కొంచెం ఏదైతే లైట్ డిఫ్లెక్ట్ అయిందో అది ఆ లైట్ దాని వేవ్ లెంత్ చేంజ్ చేసుకుంటుంది. ఫెనోమెనా ఈజ్ నోన్ యాజ్ రామన్ స్కాటరింగ్ అండ్ ద రిజల్ట్ ఈజ్ నోన్ యాజ్ రామన్ ఎఫెక్ట్. మామూలుగా ప్రిజంలో నుంచి ఒక లైట్ వెళ్తున్నప్పుడు ఇలా డిఫరెంట్ స్పెక్ట్రాస్లో బెండ్ అయిపోయి మనకు విబ్జిఆర్ వస్తుంది. విబ్జిఆర్ అంటే వైలెట్, బ్లూ, ఎల్లో, రెడ్, ఈ కలర్స్ ఒక క్రోనలాజీలో వస్తుంది. లాస్ట్లో వచ్చేది మన రెడ్, టాప్లో వచ్చేది వైలెట్. ఎక్కువగా బెండ్ అయ్యేది రెడ్ లైట్ అనమాట. సో మీరు దాన్నే రామన్ స్పెక్ట్రోస్కోపీ ద్వారా, రామన్ ఎఫెక్ట్ ద్వారా చెప్పారు. సో ఈ రామన్ ఎఫెక్ట్కి యూజెస్ ఎక్కడ ఉంటాయో మనం ఇంతకుముందు డిస్కస్ చేసినా నేను ఒకసారి సింపుల్గా చెప్తాను. ఏదైనా మెటీరియల్ ఉందా, లేకుంటే ఒక డైమండ్ తీసుకొచ్చారు మీ దగ్గరికి ఎవరైనా, అది ఒరిజినలా ఫేకా తెలియాలంటే మీరు రామన్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ చేసి దాంట్లో లైట్ పంపిస్తే అది ఎంత డిఫ్లెక్ట్ అయిన దాన్ని బట్టి అది ఒరిజినల్ డైమండా ఫేక్ డైమండా తెలుసుకోవచ్చు. క్రిస్టల్స్ యొక్క నేచర్ తెలుసుకోవచ్చు, మైన్యూట్ పార్టికల్స్ని స్టడీ చేయవచ్చు. ఏదైనా మెషినరీలో చిన్న చిన్న కాంపోనెంట్స్ ఉన్న మెషినరీలో ఏదైనా విరిగిపోయిందా లేదా అని తెలుసుకోవడానికి కూడా మనకి రామన్ స్పెక్ట్రోస్కోపీ యూజ్ అవుతూ ఉంటుంది. మెడికల్ ఫీల్డ్లో కూడా రామన్ స్పెక్ట్రోస్కోపీ యొక్క యూజెస్ హెవీగా ఉంటాయి. సో సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ వీరు ఆస్ట్రోఫిజిసిస్ట్ అండి. ఎవరండి? ఆస్ట్రోఫిజిసిస్ట్. చాలా గొప్ప వ్యక్తి అండి వీరికి కూడా 1980లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. వీరు చేసిన రీసెర్చ్ ఏంటో దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. సో ఇక్కడ మీరు చూసినట్టయితే వీరు మన సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ గారు. So he was one of the greatest scientists of the 20th century. He did commendable work in astrophysics, physics and applied mathematics. Physics lo, applied mathematics lo research చేశారు వీరు. Chandrashekar has bestowed the Nobel Prize in Physics in 1983. 1983లో ఫిజిక్స్ నుంచి నోబెల్ ప్రైజ్ పొందిన రెండవ వ్యక్తి, భారతదేశానికి చెందిన రెండవ వ్యక్తిగా మన చంద్రశేఖర్ వెంకటరమణ్ గారు నిలిచారు. హిస్ మ్యాథమెటికల్ థియరీ ఆఫ్ బ్లాక్ హోల్స్ దేనిపైన ఇచ్చారండి? బ్లాక్ హోల్స్. మీరు ఇవి రెండే పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఏంటి? సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ నోబెల్ ప్రైజ్ ఇన్ ఫిజిక్స్ 1983 దేనిపైన? బ్లాక్ హోల్స్ పైన రీసెర్చ్ చేసినందుకు వీరికి ఇచ్చారు. హీ వాజ్ ద నెఫ్యూ ఆఫ్ సర్ సివి రమన్. సార్ సివి రమన్ గారి నెఫ్యూ. చూడండి, వాళ్ళ మామయ్య పేరు నిలబెట్టారు వీరు.
సో Chandrashekar became US citizen in 1953. Chandrashekar was popular teacher who guided over 50 students to their PhD, including some went to win Nobel Prize themselves. చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో తయారైన స్టూడెంట్స్లో కూడా చాలా మందికి ఏమొచ్చిందని నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఓకే, వీరు యుఎస్ సిటిజన్ 1953లో తీసుకోవడం ద్వారా ఆ అవార్డు ఏదైతే నోబెల్ ప్రైజ్ అవార్డు ఉందో అది యూఎస్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇక్కడ కనుక మీరు చూసినట్టయితే హిస్ రీసెర్చ్ ఎక్స్ప్లోర్డ్ నియర్లీ ఆల్ బ్రాంచెస్ ఆఫ్ థియరిటికల్ ఆస్ట్రోఫిజిక్స్. దాదాపు ఆస్ట్రోఫిజిక్స్, స్పేస్కి సంబంధించిన ఫిజిక్స్లో ప్రతి బ్రాంచ్ని వీరు టచ్ చేశారండి. అండ్ హీ పబ్లిష్డ్ 10 books, each covering a different topic, including one of the relationship between art and science. Okay, art and science గురించి రిలేషన్షిప్ కూడా వీరు కనుగొన్నారు. His most famous work concerns the radiation of energy from stars, particularly white dwarf, okay, which are the dying fragments of stars. మనము యూనివర్స్ టాపిక్ చేసుకునేటప్పుడు సన్ యొక్క సైకిల్ గురించి చదువుకున్నాం. సో దయచేసి ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. లేదు అంటే మామూలుగా ఒక సన్ వచ్చేసి బ్రైట్ స్టేజ్ నుంచి బ్లాక్ హోల్ స్టేజ్కి వెళ్ళిపోతుందండి. బ్లాక్ హోల్ స్టేజ్, దానికి ముందు న్యూట్రాన్ స్టార్ అవుతుంది. ఓకే, న్యూట్రాన్ స్టార్, దానికి ముందు వైట్ డ్వార్ఫ్, దానికి ముందు రెడ్ గెయింట్. సో దిస్ ఈజ్ ఎ సైకిల్ ఆఫ్ సన్. ఒక సన్ కూడా పుడుతుంది చనిపోతుంది. ఆ సైకిల్లో భాగంగా వీరు ఎస్పెషల్లీ వైట్ డ్వార్ఫ్ నుంచి వచ్చే రేడియేషన్స్ గురించి ఎక్స్క్లూజివ్గా రీసెర్చ్ చేశారు. సో మీకు మళ్ళీ ఒకసారి చంద్రశేఖర్ లిమిట్ గురించి ఒకసారి గుర్తు చేస్తాను. చంద్రశేఖర్ లిమిట్ అంటే ఏంటంటే మన సన్ అంటే మన భూమికి చెందిన సూర్యుడికి 1.44 టైమ్స్ కంటే ఎక్కువగా ఉంటాయి. అంటే మన సన్ 1.44 టైమ్స్ కంపేర్డ్ టు అవర్ సన్. ఇక్కడ మీకు చూపిస్తాను. దట్ మాస్, ఓకే, ద స్టార్ హ్యావింగ్ మాస్ మోర్ దెన్ 1.44 టైమ్స్. మన సూర్యుడి కంటే 1.44 టైమ్స్ ఎక్కువగా బరువు మాస్ కనుక ఉంటే, మాస్ వేరు బరువు వేరు అండి, గుర్తుపెట్టుకోవాలి. మాస్, ఓకే, మాస్ కనుక ఎక్కువగా ఉంటే ఆ సూర్యుడు వైట్ డ్వార్ఫ్ స్టేజ్ని దాటేసి ఏకంగా న్యూరాన్ స్టార్ లేదా బ్లాక్ హోల్కి వెళ్ళిపోతాడు. ఏ స్టార్ అయితే 1.44 టైమ్స్ ఆఫ్ సన్ కంటే చిన్నగా ఉంటుందో అది బ్లాక్ హోల్కి వెళ్ళదు. సో కాబట్టి ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి. ఏం నోట్ చేసుకోవాలండి? మన సూర్యుడు ఏ రోజు కూడా బ్లాక్ హోల్ స్టేజ్కి వెళ్ళలేడు, కేవలం వైట్ డ్వార్ఫ్ దగ్గరనే అయిపోతాడు. ఎందుకంటే మనం అంత పెద్ద సూర్యుడికి చెందిన వాళ్ళం కాదు. మన సూర్యుడు మన విశ్వంలో ఉన్న అన్ని సూర్యులతో కంపేర్ చేస్తే, అన్ని స్టార్స్తో కంపేర్ చేస్తే చాలా చిన్నది. కనుకనే మన సూర్యుడు బ్లాక్ హోల్ స్టేజ్కి వెళ్ళలేడు. సో దాని గురించి వారు చంద్రశేఖర్ గారు లిమిట్ ఇచ్చారు, 1.44 టైమ్స్ ఆఫ్ సోలార్ మాస్. ఇది వారు ఒకసారి షిప్లో ఉన్నప్పుడు వెళ్తూ ఉంటే దీనిపైన వెంటనే ఆలోచన వచ్చి రీసెర్చ్ చేశారు. వాళ్ళ మామయ్య గారు కూడా ఇలానే రామన్ స్పెక్ట్రోస్కోపీ కనిపెట్టేటప్పుడు కూడా అంతేనండి. వారు ఏం చేశారు, షిప్లో వెళ్తున్నారు యూరోప్కి వెళ్తున్నప్పుడు ఓషన్లో కూర్చున్నారు. అరే ఇది స్కైలైట్ ఎందుకు బ్లూగా ఉంది, ఎందుకు ఇట్లా స్కాటరింగ్ అవుతుంది, ఏదో ఉండాలి కదా అన్న ఆలోచనతో రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే రామన్ స్కాటరింగ్ ఎఫెక్ట్ గురించి వాళ్ళు రీసెర్చ్ చేశారు. అదేవిధంగా వీరికి కూడా ఈ రీసెర్చ్ ఆలోచన వచ్చింది. కానీ 1.44 టైమ్స్ ఆఫ్ సోలార్ మాస్ అనేది చాలామంది సైంటిస్టులు ఒప్పుకోరు. కానీ ఇప్పటివరకు కూడా ఉన్న స్టాండర్డ్ టర్మ్ ఇదేనండి, చంద్రశేఖర్ లిమిట్. సో నెక్స్ట్ సైంటిస్ట్ అండి హర్ గోబింద్ ఖొరానా. వీరు కూడా భారతదేశానికి చెందినవారే. వీరు పుట్టి పెరిగింది లాహోర్ ప్రాంతం అండి, అప్పటి భారతదేశం. సో కానీ వీరు బ్రిటన్ ఆర్ యూరోప్ సిటిజన్షిప్ తీసుకున్నారు అప్పటికే. సో ఈ నోబెల్ ప్రైజ్ కూడా యూరోప్కి వెళ్ళిపోయింది. కానీ వీరు భారత సంతతికి చెందిన వారు కనుక మనకు కూడా ఒక గర్వకారణం. వీరి రీసెర్చ్ ఫీల్డ్ వచ్చేసి బయాలజీ, ఎస్పెషల్లీ జెనెటిక్స్ అండి. ఏంటండి అంతే, మీరు హర్ గోబింద్ ఖొరానా జెనెటిక్స్ గుర్తుపెట్టుకోవాలి. హర్ గోబింద్ ఖొరానా వాజ్ అమెరికన్ మాలిక్యులర్ బయాలజిస్ట్. అమెరికన్ సిటిజన్షిప్ వచ్చిన తర్వాత ఇండియన్ ఆరిజిన్. హీ వాజ్ అవార్డెడ్ నోబెల్ ప్రైజ్ in 1968 for his work on interpretation of genetic code and its function in protein synthesis. Interpretation of genetic code and its function in protein synthesis లో వీరికి నోబెల్ ప్రైజ్ వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి ఇది ఒకటి.
ఓకే, డాక్టర్ ఖొరానా డెమాన్స్ట్రేటెడ్ హౌ జెనెటిక్ కోడ్ డిటర్మైన్స్ ఆల్ లైఫ్ ప్రాసెసెస్ బై డైరెక్టింగ్ సింథసిస్ ఆఫ్ సెల్ ప్రోటీన్స్, ఫైనల్లీ అన్రివీలింగ్ ద సీక్రెట్ ఆఫ్ డిఎన్ఏ కోడ్. ఏమంటున్నారు, మీ డిఎన్ఏ కోడే మీ జీవితం మొత్తాన్ని డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే దాంట్లో రాసి పెట్టి ఉంటుందండి డిఎన్ఏ కోడ్లో ఏ టైంలో ఎటువంటి ప్రోటీన్స్ రిలీజ్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, నీ సెల్స్ ఏ విధంగా ఉండాలి అనేది ఆ డిఎన్ఏ కోడ్లో రాసి ఉంటుంది. కాబట్టి దాని గురించి చెప్పాలి అని చెప్పేసి చేసిన రీసెర్చ్లో తను కనిపెట్టారు. ఖొరానా రిసీవ్డ్ న్యూమరస్ అవార్డ్స్ అండ్ హానర్స్ సచ్ యాజ్ Nobel Prize for his achievement, Distinguished Service Award, వట్మూల్ ఫౌండేషన్, హోల్నూల్ ఫౌండేషన్, హవాయ్ అమెరికన్ అకాడమీ అవార్డ్. సో చాలా అవార్డ్స్ పొందారండి. సో దీని గురించి పెద్దగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఒకసారి చూసి చదవండి. ఎందుకంటే గుర్తుండడానికి మాత్రమే మేము యాడ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్, వారు చేసిన రీసెర్చ్లో అమైనో యాసిడ్స్ పైన కానివ్వండి, ఆర్ఎన్ఏ మీద కానివ్వండి, డిఎన్ఏ మీద కానివ్వండి, దాంట్లో ఉన్న డిఫరెంట్ స్ట్రక్చర్స్, వాటి యొక్క మాలిక్యులర్ స్ట్రక్చర్స్, ప్లస్ వీరు మొట్టమొదటిసారిగా ఏం కనిపెట్టారంటే లీవింగ్ డిఎన్ఏని కనిపెట్టారు. లీవింగ్ డిఎన్ఏ ల్యాబొరేటరీలో, లీవింగ్ డిఎన్ఏ ఇన్ ల్యాబొరేటరీ. ఈ పాయింట్ మీరు కనుక తెలిసి ఉంటే, ఇందులో ఈ స్లైడ్లో మీరు చదివి ఉంటే, మీరు యూపీఎస్సీకి సంబంధించిన ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ పెట్టగలిగేవారు. 2019లో ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఏంటి అంటే డిఎన్ఏ కెన్ బి ప్రిపేర్డ్ ఇన్ ల్యాబొరేటరీ అని చెప్పేసి ఒక పాయింట్ వచ్చింది ఆప్షన్లో. సో అప్పుడు మీకు కనుక హరిగోవింద్ ఖొరానా గారు లీవింగ్ డిఎన్ఏని కనుగొన్నారు అని మీకు కనుక తెలిసి ఉంటే మీరు ఆ ఆప్షన్ కరెక్ట్గా పెట్టి వచ్చేవారు, మీకు 2 మార్కులు వచ్చేవి. లక్ ఉంటే మీరు యూపీఎస్సీలో ర్యాంక్ కూడా వచ్చి ఉండేది. ఓకే, లక్తో పాటు కష్టం కూడా ఉండాలండి. ఓకే, నెక్స్ట్ వెంకటరమన్ రామకృష్ణన్ వీరి ఫీల్డ్ వచ్చేసి కెమిస్ట్రీ అండి. వెంకటరమన్ రామకృష్ణన్ వీరి చరిత్ర చదివితే మీకు చాలా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే వీరు టచ్ అని ఫీల్డ్ అండి. బయాలజీ చదివారు, ఫిజిక్స్ చదివారు, కెమిస్ట్రీ చదివారు. ఎన్ని చదివినా లాస్ట్కి వచ్చేసి కెమిస్ట్రీ పైన సెటిల్ అయిపోయారండి. వాళ్ళు ఏం చేశారో చూద్దాం. ఇండియన్ బోర్న్ అమెరికన్ అండ్ సీనియర్ సైంటిస్ట్ ఇన్ స్ట్రక్చరల్ డివిజన్ అట్ మెడికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ, క్యాంబ్రిడ్జ్. సో చూసారు, బయాలజీ చదివారు, డాక్టర్ అవుదాం అనుకున్నారు, అన్నీ చేసి మాలిక్యులర్ బయాలజీ రీసెర్చ్ అండ్ కెమికల్ మాలిక్యులర్ బయాలజీ. He has worked in various fields of biology during the early part of his career. సో మీరు బయాలజీగానే ఫిక్స్ అవ్వండి, బయాలజీ. ఓకే, వెంకటరమన్ రామకృష్ణన్ గారు. He is internationally recognized for determination of atomic structure of 30's ribosomal subunit. ఓకే, 30's ribosomal subunitని కనుగొన్నందుకు వారు ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు. రామకృష్ణన్ received numerous awards as he was elected member of European Molecular Biology Organization in 2002 and a fellow of Royal Society. Next, he was chosen the member of US National Academy for Sciences. So వారి గురించి ఒకసారి చూడండి. వారు 2009లో honored with the Nobel Prize in Chemistry. సో Nobel Prize Chemistry, Research Biologyలో చూడాలి. ఎందుకంటే మైక్రోబయాలజీ కాబట్టి కెమిస్ట్రీకి చెందింది కాబట్టి నేను అందుకే ఫస్ట్లో కెమిస్ట్రీ చెప్పాను. సో నోబెల్ ప్రైజ్ ఎందులో ఇచ్చారండి వీరికి? కెమిస్ట్రీలో ఇచ్చారు. విత్ థామస్ ఏ సెల్వేస్ అండ్ ఆడా యోద్నాల్, అంటే ముగ్గురు కలిసి షేర్ చేసుకున్నారు. హీ రిసీవ్డ్ ఇండియా సెకండ్ హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్, ద పద్మవిభూషణ్ ఇచ్చిందని 2010లో వారు నోబెల్ ప్రైజ్ పొందినందుకు వారి గౌరవంతో. వారికి నైట్హుడ్ కూడా వచ్చిందండి 2012లో. ఓకే, సో ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. వారు నోబెల్ ప్రైజ్ వచ్చింది దేంట్లో అండి? కెమిస్ట్రీలో. నోబెల్ ప్రైజ్ దేంట్లో వచ్చింది? కెమిస్ట్రీలో. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ ఎవరు? నెక్స్ట్ ఇంపార్టెంట్ సైంటిస్ట్ వచ్చేసి సర్ రొనాల్డ్ రోస్. యాక్చువల్లీ వీరు అందరికంటే ముందు 1880లో వీరు రీసెర్చ్ చేశారు. అందరికంటే ముందు ఉండాలి, కానీ లాస్ట్కి ఎందుకంటే వీరిని ఇండియన్ కింద కన్సిడర్ చేస్తారు కొంతమంది, కొందరు చేయరు. కానీ వీరు చేసిన రీసెర్చ్ కారణంగానే ఈరోజు మలేరియాకి మందు కనుక్కోవడం చాలా సులువుగా మారింది. మలేరియాని మనం ఎరాడికేట్ చేసే దారిలో ఉన్నాము, అంతే కదా. ఎందుకంటే వీరు మలేరియా పారాసైట్ యొక్క జీవన కాలాన్ని, సైకిల్ని వీరు కనుగొన్నారు. దాని రీసెర్చ్ పరంగానే వీరికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. వీరు మీకు ఆల్రెడీ నేను వ్యాక్సిన్స్ గురించి కానివ్వండి ఏ క్లాస్లో కనుక మీరు చూస్తుంటే అటువంటి క్లాసెస్లో మీరు చూస్తారు. ఎస్పెషల్లీ మీరు తెలంగాణ
టీఎస్పీఎస్సికి సంబంధించిన సిలబస్లో ఏముంటుందండి, డిజీజెస్ ఉంటాయి. మలేరియా కానివ్వండి, హెచ్ఐవి కానివ్వండి, ట్యూబర్క్యులోసిస్ కానివ్వండి, ఇలాంటి డిస్క్లో ప్యాథోజెనిస్ అనే ఒక పదాన్ని వాడినాను. సో ప్యాథోజెనిసిస్ అంటే ఆ వ్యాధి ఎలా వస్తుంది, ఎలా పెరుగుతుంది, ఏ విధంగా ఉంటుంది. సో ఆ ప్యాథోజెనిసిస్ కనుక మీకు తెలిస్తే వ్యాధి నివారించడం చాలా ఈజీగా ఉంటుంది. సో అటువంటి ప్యాథోజెనిస్నే సర్ రొనాల్డ్ రోజ్ గారు ఎస్పెషల్లీ మలేరియా కొరకు కనిపెట్టడం ద్వారా మలేరియా వ్యాధిని అరికట్టగలుగుతున్నాం ఈరోజు. సో చూడండి, ద మ్యాన్ హూ ఫాట్ అగెనెస్ట్ మలేరియా పారాసైట్. సర్ రొనాల్డ్ రోజ్ గారి పిక్చర్, ద మ్యాన్ హూ ఫాట్ అగెనెస్ట్ మలేరియా పారాసైట్. సర్ రొనాల్డ్ రోజ్ ఇస్ ద బ్రిటిష్ నోబెల్ లాటరేట్ బోర్న్ ఇన్ ఇండియా. భారతదేశంలోనే పెరిగారు అండి, ఇక్కడే పుట్టారు. ఆ తర్వాత యుఎస్ వెళ్ళారు, లండన్కి వెళ్ళారు. తర్వాత కానీ వీరు రీసెర్చ్ ఫెసిలిటీ కూడా మన నిజాం గారి కింద తెలంగాణలో ఉస్మానియా హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో వీరు రీసెర్చ్ చేసిన ల్యాబ్ కానివ్వండి, వారు ఉన్న ఇల్లు కానివ్వండి ఇప్పటికీ ఉంటుంది. ఇట్స్ ఏ హెరిటేజ్ సైట్, ఇట్స్ ఏ హెరిటేజ్ సైట్. గుర్తుపెట్టుకోవాలి, వీరు పారాసైట్ యొక్క ఫైనల్ ఫార్ములేషన్ చేసింది కూడా ఇక్కడే. రీసెర్చ్ మొత్తం వెస్ట్ బెంగాల్ ఆయా ప్రాంతాల్లో తిరిగిన ఫైనల్ రోల్ మాత్రం ఇక్కడే చేశారు. సో హీ మేడ్ మెనీ ఎక్స్పెరిమెంటల్ ఇన్వెస్టిగేషన్స్ ఇన్ ఇండియా. వారు అండర్స్టాండింగ్ ద లైఫ్ సైకిల్ ఆఫ్ మలేరియా పారాసైట్ ప్లాస్మోడియం పారాసైట్ని రీసెర్చ్ చేసినందుకు వీరికి ఇచ్చారు. Experimental investigations in India to test the hypothesis that mosquitoes are connected with propagation of malaria and decipher the life cycle of plasmodium that spread of malaria. Sir Rose discovered the process of malaria transmission in Mahanad village, West Bengal, where he had a bungalow built with a laboratory and was assisted with few locals. He also identified the species of mosquitoes దట్ స్ప్రెడ్ ఆఫ్రికన్ ఫీవర్ని స్ప్రెడ్ చేసే మస్కిటోస్ గురించి కూడా వీరు రీసెర్చ్ చేశారు. సో వారు ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఇచ్చారండి, సైన్స్ ఈజ్ ద డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఆఫ్ ద మైండ్. సైన్స్ ఈజ్ ద డిఫరెన్షియల్ క్యాలిక్యులస్ ఆఫ్ ద మైండ్. డిఫరెన్షియేషన్ అంటే విడగొట్టడం అండి. ఓకే, ఆర్ట్ ద ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ దట్ మే బీ బ్యూటిఫుల్ వెన్ అపార్ట్, పుట్ ఆర్ గ్రేటెస్ట్ ఓన్లీ వెన్ కంబైన్డ్. ఏమన్నానండి, సైన్స్ అనేది డిఫరెన్షియేట్ చేసి చూడాలి, డిఫరెన్షియల్ విడగొట్టి చూడాలి. మన ఆర్ట్ ఎందులో ఉంటుందంటే ఈ విడగొట్టిన దాన్ని తిరిగి మళ్ళీ ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అంటే దగ్గరగా చేసి చూసడంలోనే మన గొప్పతనం ఉంటుంది అని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. సో Sir Ross' research findings were used by many distinguished scientists, including Robert Koch, founder of modern bacteriology. Okay, he conducted surveys and initial prevention measures in malaria-prone areas across the globe. He designed some of the mathematical models for studying the epidemiology. మీరు కనుక ఎపిడెమాలజీ సైన్సెస్ కానీ లేదంటే ఐసిఎస్సి సిలబస్ వాళ్ళకి ఎప్పుడైనా చూస్తుంటే వాళ్ళకి ఈ టాపిక్ ఉంటుందండి. ఏంది, మ్యాథమెటికల్ మోడలింగ్ ఆఫ్ ఎపిడమిక్స్. అంటే ఒక ఎపిడమిక్స్ని మ్యాథమెటికల్ మోడల్లో చూసిన తర్వాత దాన్ని అరికట్టడం చాలా ఈజీగా ఉంటుంది. బార్ గ్రాఫ్స్లో కానివ్వండి, పై చార్ట్స్లో కానివ్వండి, ఎలా ఇంక్రీజ్ ఉంది, ఎలా వచ్చింది, ఏ టైంలో ఎలా ఉంది అనేది దానికి సంబంధించిన మ్యాథమెటికల్ మోడల్స్ వీరు చాలా కూడా డెవలప్ చేశారు. సర్ రాస్ ఎలెక్టెడ్ యాజ్ ఫెలో ఆఫ్ రాయల్ College of Surgeons, England and Royal Society. He received many honors and served as the Director-Chief of Ross Institute and Hospital of Tropical Diseases and Hygiene. Okay. సో మన క్లాస్ ఇప్పటికీ ఏంటంటే నోబెల్ సైంటిస్ట్లో కనుక వీటి నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఫిలిమ్స్ క్వశ్చన్ కానివ్వండి, మెయిన్స్ క్వశ్చన్ కానివ్వండి, ఒకసారి చూద్దాం. ఓకే, సో ప్రిలిమ్స్ క్వశ్చన్ ఏమొస్తుందండి? సో డిఎన్ఏ, నేను ఇంతకుముందే చెప్పాను, డిఎన్ఏ కెన్ బి ప్రొడ్యూస్డ్ ఇన్ ల్యాబొరేటరీ. కరెక్టా రాంగా? కరెక్ట్. నెక్స్ట్ ఇంకోటి స్టేట్మెంట్ చెప్తా, మనం ఇప్పటిదాకా చదువుకున్న టాపిక్లో ఏంటి అండి, మనం రామన్ స్పెక్ట్రోస్కోపీ కెన్ బి అప్లైడ్ in knowing the purity of crystals and diamonds. కరెక్టా రాంగా? కరెక్టే కదా. సో ఇది నెక్స్ట్ ఇంకా ఏం తెలుసుకోవచ్చు మనం ఇప్పటిదాకా చదివిన టాపిక్స్ నుంచి. ఇంకా ఏంటి అంటే ఇప్పుడు డిఎన్ఏ హర్ గోబింద్ ఖొరానా గారి నుంచి నేర్చుకున్నాం, రామన్ స్పెక్ట్రోస్కోపీ ఇక్కడ నేర్చుకున్నాం. నెక్స్ట్ జెనెటిక్స్ పరంగా ఇంకెటువంటి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయవచ్చు అనేది చూస్తే, సో జెనెటిక్స్
decide, or DNA has code that decides the synthesis of proteins. అంటే సింథసిస్ ఆఫ్ ప్రోటీన్స్ ఎప్పుడు ఎలా చేయాలన్నది మొత్తం కూడా మన డిఎన్ఏలో ఉంటుందని మనం ఒక పాయింట్ని కూడా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ప్రిలిమ్స్కి ఇలా పాయింట్స్ రాసుకోవచ్చు. అదే ఒకవేళ మెయిన్స్కి అనుకుంటే, సో మెయిన్స్కి ఒకసారి చూద్దాం. మెయిన్స్కి ఎలా వస్తాయి క్వశ్చన్స్. మెయిన్స్లో వాట్ ఈజ్ ద contribution of Sir Ronald Ross in field of malaria. ఇదో క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏ విధంగా రావచ్చు, వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. ఇలా రావచ్చు. ఓకే, లేదంటే వాట్ డూ యూ మీన్ అబౌట్ బ్లాక్ హోల్, ఓకే, అండ్ రోల్ ప్లే, డిస్కస్ contribution of Chandrashekar Venkataraman. ఇలా 3 క్వశ్చన్స్ రావచ్చు. సో బేసికలీ ఈ క్వశ్చన్స్ ఎలా అటెంప్ట్ చేస్తారు, ఏమి ఇచ్చారండి, వాట్ ఈస్ ఏ బ్లాక్ హోల్, బ్లాక్ హోల్ అంటే ఏంటో డెఫినేషన్ రాసి, చంద్రశేఖర్ వెంకటరామన్ గారు ఇచ్చిన ఏదైతే రీసెర్చ్ ద్వారా ఈరోజు బ్లాక్ హోల్స్ పైన రీసెర్చ్ చేస్తున్నాం అని కొన్ని పాయింట్స్ రాసి, వారిచ్చిన చంద్రశేఖర్ లిమిట్ ఏదైతే 1.44 టైమ్స్ ఆఫ్ సోలార్ మాస్ ఉందో దాని గురించి రాసి మీరు ఆన్సర్ ఏం చేయొచ్చు. 5 మార్కుల క్వశ్చన్, చిన్న క్వశ్చన్ అండి. ఇదేంటి, అప్లికేషన్ ఆఫ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ ఉంది. అప్లికేషన్ ఆఫ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ నేను ఇక్కడ ఎక్కువగా డిస్కస్ చేయలే, కానీ ఇలా అప్లికేషన్ ఆఫ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ అనే క్వశ్చన్ వచ్చినప్పుడు మీకు మాటలో చెప్పాను, డైమండ్స్ చెక్ చేయడంలో కానివ్వండి. ఇప్పుడు ప్రజెంట్ డే ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయండి, చాలా చాలా చిన్న మైక్రోచిప్స్ అండి, అవన్నీ ఎంత 1 ఇంచ్ కూడా ఉండవు. అంత చిన్న వాటిలో కూడా ఏవైనా ఇంప్యూర్ పార్టికల్స్ ఉన్నాయా, ఏదైనా డిస్టర్బెన్స్ ఉందా, ఏదైనా క్రాక్ అయిపోయిందా అని చూడడానికి యూజ్ చేయడానికి మనకు రామన్ స్పెక్ట్రోస్కోపీ ఉపయోగపడుతుంది. కాబట్టి అలాంటి పాయింట్స్ నేను మళ్ళీ ప్రత్యేకంగా ఇస్తాను సైన్స్ అచీవ్మెంట్స్ ఆఫ్ ఇండియన్స్లో. నెక్స్ట్, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ సర్ రొనాల్డ్ రోస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ మలేరియా. చెప్పండి, మలేరియన్ ప్లాస్మోడియం పారాసైట్ గురించి వారు వర్క్ చేశారు. వాళ్ళ లైఫ్ని పలంగా పెట్టేసి మలేరియా ఎక్కువగా ఉన్న చోట్లకి వెళ్ళారు, ఎపిడమాలజీకి స్టార్ట్స్ తయారు చేశారు. వారు తయారు చేసిన ప్లాస్మోడియం సైకిల్ ద్వారానే ఈరోజు మనం మలేరియాకి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నామని చెప్పేసి 4-5 పాయింట్స్ రాయొచ్చు. ఓకే, ఆన్సర్ని బట్టి, క్వశ్చన్ని బట్టి, మార్క్స్ని బట్టి మీరు ఆన్సర్ ఉండాలండి. ఏదో ప్రతి ఆన్సర్ నేను సాగదీస్తా అన్నది తప్పు. ఓకే, సో ఫ్రెండ్స్ ఈరోజు క్లాస్ ఏం చేద్దాం. So thank you for watching our video. This is Nikhil from Telugu One Academy. Thank you.